స్టేట్ సింబల్ ఆయన ఎట్లా మార్చడయ్యా? ఒక మాటలో చెప్పాలంటే మార్చడం వల్ల ఉపయోగం ఉంది. ఉపయోగం ఉందా? ఉపయోగం లేని పని ఏం లేదు. ఇక ఇట్లా ఆటో డ్రైవర్ ఇట్లా చెట్ల కింద పెట్టుకొని కూర్చోవాల్సింది. ఆయన చేసిన పనులన్నీ గిట్లా ఉంది. అప్పుడు కేసీఆర్ మంచిగా ఉండే. మీరు ఉండేది గుంటూరు దగ్గర అన్నారు కదా, కరెంట్ ప్రాబ్లం ఉందా అక్కడ? ఆ కరెంట్ ప్రాబ్లం ఉంది మాకు బాగా. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పటికీ ఇప్పటికి తేడా ఉందా కరెంట్ ప్రాబ్లం? కేసీఆర్ ఉన్నప్పటికీ ఇప్పటికే కరెంట్ ఒకటి తేడా పడుతుంది. ఆయన తేడా ఉంది అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ కరెంటు ఉంటే ఆ తేడా వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు చేసినప్పుడు మటుకి కరెంటు కొరత లేదు. అది మటుకి కరెక్ట్. ఎలక్ట్రిసిటీ అంతా బాగానే ఉంటుందా? కరెంట్ ఉంటుందా? కరెంట్ ఏడు ఉంటుందా? నైట్ అనుకున్నామంటే నిద్ర వస్తలేదు. కానీ రేవంత్ రెడ్డి ఇంకా పోవాలన్నా కొంచెం టైం ఉంది. రేవంత్ రెడ్డి ఇంకా మంచి పని చేసే పని ఉంది. ఇంకా టైం ఇస్తే మంచి పని చేస్తాడంటారా? మంచి పని చేస్తాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత స్టేట్ సింబల్ ని మార్చిండు. దాంట్లో మీ అభిప్రాయం ఏంది బ్రో? అరే దరిద్రం అనే చెప్తా. ఎందుకు బ్రో? స్టేట్ సింబల్ ఆయన ఎట్లా మార్చడయ్యా? ఒక మాటలో చెప్పాలంటే మార్చడం వల్ల ఉపయోగం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే అంటే ఉపయోగం లేని పనులు చేస్తారు అంటున్నారా? ఆల్మోస్ట్ అని చెప్పాను కానీ ఇంచుమించాలి అది అంతే. నాకు తెలంగాణ స్టేట్ సాంగ్ మీట ఎంఎం కిరవాణితో కంపోజ్ చేపిస్తుండు. ఇక ఆయన ఏమనుకుంటున్నాడు అంటే తెలంగాణలో మంచి సింగర్స్ లేరని కావచ్చు. మరి ఏమనుకుంటున్నా ఆయన ఉద్దేశం ప్రకారం అయితే బ్రో, ఇప్పుడు తెలంగాణ ఇలా గవర్నమెంట్ మారింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత టీఎస్ నుంచి టీజే మార్చిండు. దాని మీద మీ అభిప్రాయం ఎందుకు? ఆయన ఏం మంచిగా లేదన్న, వేస్ట్. అంటే ఆ మారడం వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఏం లేదు. మరి ఇంకేం చేస్తే బాగుంటది? ఏం చేయాలి ఇక ఆయనకే తెలిసి ఉండాలి. మీరు ఏం చేస్తారు బ్రో? ఆటో నడుపుతాను. ఆటో నడుపుతారు. ఇప్పుడు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆటోలకు ఆర్టీసీ ఫ్రీ పెట్టిండు. మీకు ఎట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇప్పుడు ఏమన్నా పర్లేదు బాగానే అవుతుందా బిజినెస్? ఏం లేదు, మొత్తం అంతేనా? రాష్ట్ర గీతాన్ని మార్చిండు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం మార్చుకుంటే ఏముందన్న, ఈడ తీసుకుని ఆడ పెట్టినట్టు ఎంతగానో. మరి ఉపయోగం ఉందా? ఉపయోగం లేని పని ఏం లేదు. ఇక ఇట్లా ఆటో డ్రైవర్ ఇట్లా చెట్ల కింద పెట్టుకొని కూర్చోవాల్సింది. ఆయన చేసిన పనులన్నీ గిట్లా ఉండే. అప్పుడు కేసీఆర్ మంచిగా ఉండే. మరి మీరు లాస్ట్ ఏ పార్టీకి సపోర్ట్ చేసారు బ్రో? మేము టీఆర్ఎస్ కే వేసినాం. సపోర్ట్ చేసారా? మీరు ఉండేది ఎక్కడ బ్రో? మేము ఇక్కడనే నాగోల్. ఎలక్ట్రిసిటీ అంతా బాగానే ఉంటుందా? కరెంట్ ఉంటుందా? కరెంట్ ఏడు ఉంటుందా? నైట్ అనుకున్నామంటే నిద్ర వస్తలేదు. వేస్ట్. అంతకుముందుకు ఇప్పటికి డిఫరెన్స్ ఉందా? కరెంట్ ప్రాబ్లం ఏమైనా ఉందా? చాలా ఉంది. కొంచెం ఏముందన్న, చాలా ఉంది. మరి ఏం చేస్తే బాగుంటది బ్రో? ఆయనకే తెలియాలన్న. ఆయన ఏం చేస్తాడు? ఇక మా అంటే 5 సంవత్సరాలు నడిపిస్తాడు. ఇక స్టేట్ సింబల్ మార్చిరు. అట్లా మారవడం చాలా చూసిరా బ్రో మీరు? చూడలే అన్న, చాలా తప్పే. మంచిది కాదంట. మంచిది కాదు, తప్పే అన్న. మనది తీసుకో వేరే కాడ పెట్టుడు, అది ఏందన్న. వీటి వల్ల ఉపయోగం లేదంట. మరి ఏం చేయాలి బ్రో? మరి ఏం చేస్తే బాగుంటది అంట నీ అభిప్రాయం చెప్పు. ఏం చెప్పాలన్నా, మనం చెప్తే నడుస్తా. నమస్తే, మీ పేరేంటండి? నా పేరు కాంతాచారి. కాంతాచారి గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఎస్ నుంచి టీజీగా మార్చింది, రాష్ట్రీయ చిహ్నాన్ని మార్చింది, రాష్ట్రీయ గేయాన్ని గిట్ట మారుస్తుంది, చేంజెస్ తీసుకొస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఫస్ట్ నుంచి ఈ కాంగ్రెస్ చేసేదంతా కరెక్ట్గానే ఉంటుంది. ఆ కాంగ్రెస్ పార్టీ అనేది అంటే మార్చడం కరెక్ట్ అంటారా? మార్చడం అనేది కరెక్ట్. ఏ విధంగా? ఏ విధంగా అంటే ఎవరికి ఉపయోగం? ఎవరికొక మాలాంటి వాళ్ళకి, పేదవాళ్ళకి ఉపయోగపడతాయి. చిహ్నాన్ని మారిస్తే పేదవాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుంది అన్న? పేదవాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఇక అది ఉద్దేశం చెప్పండి. దేశం ఇందులో కాంగ్రెస్ పరిపాలన బాగుంటది. లేడీస్ ఎక్కుతున్నారు కదా, అది ఒకరి నుంచి ఏం చేశారు? అది ఒకరి నుంచి అంటే కొన్ని ఏజ్ ఎంత? నా ఏజ్ 60 ఉంది. పింఛన్ వస్తుందా? ఆ పెన్షన్ ఇంకా పెట్టలే నేను. ముందు నుంచి రావట్లేదు. ఓకే, ఆ పెన్షన్ రావట్లేదు. ఆ పెన్షన్ పెట్టాలి అంటే. సరే, ఇది మారడం వల్ల ఏ విధంగా మంచిది అంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తే మంచి చేస్తుంది, పేదలకే మంచి చేస్తుంది అంటారు. ఈ చిహ్నాన్ని, జాతీయ గేయాన్ని, రాష్ట్ర గేయాన్ని ఇవి మార్చడం వల్ల ఏ విధంగా మంచిది? వాళ్ళు ఫస్ట్ ముఖ్యమంత్రి పెద్దగా చేసింది లేదు. ఏం చేయలేదా? చేసినాడు కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అందరికి
ఇష్టంగా ఉంటుంది. అది సరే అన్న, మీరు ఉండేది గుంటూరు దగ్గర అన్నారు కదా, కరెంట్ ప్రాబ్లం ఉందా అక్కడ? ఆ కరెంట్ ప్రాబ్లం ఉంది మాకు బాగా. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పటికీ ఇప్పటికి తేడా ఉందా కరెంట్ ప్రాబ్లం? కేసీఆర్ ఉన్నప్పటికీ ఇప్పటికీ కరెంట్ ఒకటి తేడా కొడుతుంది. ఆయన అంటే ఉన్నప్పుడు తేడా ఉంది అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ కరెంట్ ఒకటే ఆ తేడా వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు చేసినప్పుడు మటుకి కరెంట్ కొరత లేదు. అది మటుకి కరెక్ట్. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మార్చిండు. దాని మీద మీ అభిప్రాయం ఏందన్నా? కానీ రేవంత్ రెడ్డి ఇంకా పోవాలన్నా కొంచెం టైం ఉంది. రేవంత్ రెడ్డి ఇంకా మంచి పనులు చేసే పని ఉంది. ఇంకా టైం ఇస్తే మంచి పనులు చేస్తారంటారా? మంచి పనులు చేస్తాడు. ఇంకా మాత్రం మా కొంతమంది దగ్గర మొత్తం ఉన్న మా డబ్బు మొత్తం బ్లాక్ మనీ మొత్తం బయట లాగుతున్నాడు. ఇంకా లేని వాళ్ళకు ఇస్తాన హామీలు కంపల్సరీగా ఇస్తాడు. సరే ఇస్తలేమో, ఇప్పటికీ 6 పథకాలను తీసుకొచ్చిర్రు, 100 days దాటేసింది, మరి ఇంకా కాలే కదా. ఒక చెప్తుంటా చెట్టు పుట్టగానే ఆకులు పుట్టవు, అన్ని దానికి టైం ఉంటుంది. అయినా పుడితే అయినే అన్నాడు కదా నేను. అయితే ఒకే పట్టాలి, ఒకేసారి తొందరగా మనం ఓట్లేసి ఒకేసారి కాంటే ఏది కాదు. అంటే ఆయన 100 రోజులు అంటాడు, కానీ మనం ఒప్పుకోబట్టాలా? ఒకే పట్టాలి. 100 రోజులు అన్నప్పుడు 100 రోజులు అవుతుందా, సంవత్సరంగా పడవచ్చు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు. 3వ సంవత్సరం వచ్చి మన దేశాన్ని ఒక ఆట బొమ్మ మంచి బొమ్మలా చేసిండు. 108 బస్సు నంబర్ పెట్టిండు. లేని వాళ్ళకి సాయం పెట్టిండు. రేషన్ బియ్యం తక్కువ రేట్లో పెట్టిండు. అన్ని సేవలు చేసిండు. దాని తర్వాత పార్టీలకే వెళ్ళిపోయింది కదా. దేశం నుంచి పోయింది రాజశేఖర రెడ్డి. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి కాదు, మరి తెలంగాణ చిహ్నాన్ని మార్చిరు, అది మంచిది అంటారా? ఏ విధంగా మార్చిరు? తెలంగాణ చిహ్నాన్ని సింబల్ మార్చిరు, అది ఏ విధంగా మంచిది? అది మార్చాలా ఉన్నది దాని వల్ల కొద్దిగా తప్పు అది నాకు అది నచ్చలేదు. మన తెలంగాణ ఎక్కడ నడుస్తుంది నడవది. కానీ రేవంత్ రెడ్డి చేసే పనులు ఇంకా కంపల్సరీగా జరుగుతాయి. జరగవని కాదు, జరుగుతాయి. మరి ఇప్పటిదాకా చేసిన పనుల ఉపయోగం ఉందా? మరి ఇప్పటిదాకా చేసిన పనులు ఉపయోగం ఉన్నది. కానీ ఎవరి దగ్గర ఎంత బడ్జెట్ ఉంది, ఎవరి దగ్గర ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి అన్నది ఇది మొత్తం ఉన్నది అయినా చూస్తున్నాం. కానీ దీనివల్ల ఎవరికి ఇస్తే ఉపయోగపడతారు. ఉన్నోళ్ళు ఉన్నారు, లేనివాళ్ళు ఉన్నారు. ఉన్నోళ్ళు అదే మాట చెప్తున్నాడు, లేనివాళ్ళు అదే మాట చెప్తున్నాడు. కాదన్నా, సరే డెవలప్మెంట్ అంతా పక్కన పెట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మార్చిండు, తెలంగాణ రాష్ట్ర గేయాన్ని మార్చిండు, టీఎస్ నుంచి టీజీ చేసిండు. ఇలాంటి పనుల వల్ల ఉపయోగం ఉంటుందా? ఉంటుంది. కానీ మనకు ఏ విధంగా ఉంటుంది రాష్ట్రానికి? కానీ కొంచెం రాష్ట్రానికి ఉపయోగం ఉన్నదనుకో రేవంత్ రెడ్డి ఆలోచిస్తుండు. ఒకేసారి తొందర పడతలేడు, ఆలోచన వల్ల ఉండదు. అంతే ఉపయోగం ఉందంట. ఉపయోగం అయితే ఉన్నది. నాకు తెలిసిన మీరుండే ఏరియా ఎక్కడ? కరెంట్ బాగానే ఉంటుందా? మాకు కరెంట్ ఉంటుంది కానీ బడ్జెట్ గా మొత్తం వేసుకుంటా అంటే మొత్తం వేసుకోలేదు కదా. వచ్చే కరెంట్ వస్తూనే ఉంది. కరెంట్ పోతుందా? ఉంటుందా? కరెంట్ ఏం పోతలేదు, నడుస్తాను. నిన్న కూడా కరెంట్ కోతలు ఉన్నాయి కదా హైదరాబాద్. 3-4 రోజులకి 3-4 రోజుల నుంచి కొంచెం వాతావరణం చల్లగా ఉంది, గాలి దువాన వస్తుంది. అది నిన్నటికెళ్ళి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యింది. అంతకుండా కరెంట్ పోతుంది కదా. ఏం పోయింది అంటే మా 2 రోజులు పోయింది. తర్వాత 2 రోజులు పోయింది. గంట మొత్తం పోయింది. ఎంతసేపు పోయింది? గంట 2 గంటల పోయిన తర్వాత వచ్చింది. అంటే అంతకుముందు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ బాగానే ఉండేదా? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ నడుస్తుందన్న, మంచి లైఫ్ నడుస్తుంది. కేసీఆర్ ఇప్పుడు పోయింది కదా, దాని మీద అభిప్రాయం ఏంటి? అది కూడా మంచిదేనా? చెప్తుందా, అది వచ్చింది మళ్ళీ తర్వాత కరెంట్ మళ్ళీ వచ్చింది కదా. మొత్తం కరెంట్ తీసేస్తే ఒక 2 రోజులు 3 రోజులు కరెంట్ తీసేస్తే మేము మాట చెప్పగలం. ఒక గంట 2 గంటలు కరెంట్ తీసి ఏం చెప్పలేము. అయితే వేరే ఏరియాలో ఛాన్స్ అయిపోయింది అన్న కరెంట్. నైట్ మొత్తం కరెంట్ లేకుండా. సరే, ఓకే అన్న.